హలో అందరికీ గోధుమ పిండి రాగి పిండి కరివేపాకు పుదీనా ఉల్లాకు కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర ఉల్లిగడ్డ సాల్ట్ సరిపడా కొంచెం కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ దీంతో నేను అట్టు చేస్తానండి. ఇక కలుపుకోవడానికి వాటర్ ఇక బౌలు దీన్ని కలిపి దోశ పిండిలాగా కలుపుకొని ఒక పావు గంట వదిలిపెడితే మంచిగా అట్టు వస్తుంది. అట్టు వేస్తాను. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి గోధుమ పిండితోటి అట్టు వేస్తానండి. సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం టైం పడుతుందండి ఇది కాలేసరికి. దోశలకు కాదు కదా, అట్టు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా చేసుకోండి మీకు టైం కుదిరినప్పుడు. అప్పటికప్పుడు 10 నిమిషాలలో అయిపోతాయి. కూడా వేస్తాండి. ఉల్లిపాయ కాయలు పెట్టి ఖచ్చితంగా రాయాలండి, లేకపోతే పెనం బాగా లేకపోతే రాదట్టు ఇచ్చకపోతుంది. ఆయిల్ వేస్తామండి. వేస్తామండి. తీస్తానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అట్టు అయితే రెడీ అండి. మంచిగా స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఎర్రకారం పచ్చడి వేసిన.